నా సంకల్పం మంచి సంకల్పం, ప్రజల కోసం ఆలోచించే విధానం. ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా, తిట్లు తిట్టినా, బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లేమోర్ మైండ్సే ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి చెయ్యలేరు. అది నా దృఢ సంకల్పం. నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను, నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి. ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 93% స్ట్రైక్ రేట్ అంటే అందరినీ గెలిపించారంటే ఇక్కడ జయసూర్యను కూడా 20 సంవత్సరాల తర్వాత గెలిపించారంటే, నంద్యాల పార్లమెంట్ మెంబర్గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే అది మీరు చూపించిన అభిమానం. నేను గుర్తుపెట్టుకోవాలి, మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, నేను గర్వపడుతున్నా. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆయనకు ఆలోచనిస్తే ఆ రోడ్లు వేసాడు. అది నాకు తృప్తి, నా కోసరం కాదు, మీకోసరం. అక్కడి నుంచి రాయలసీమలో అలాంటి రోడ్లు రావాలని అటు బెంగళూరు హైదరాబాద్ కానీ ఇటు ఇక్కడ కర్నూలు నుంచి నేరుగా చూస్తే నంద్యాల, నేరుగా తిరుపతి చెన్నై కానీ ఏవి చూసినా రాయలసీమలో ఉండే రోడ్లు వరల్డ్ క్లాస్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే R&B రోడ్లు గుంతల పడిపోయినాయి. 5 ఏళ్ళు అధికారం ఇస్తే గోతులు కొట్టాడు కానీ ఒక్క రోడ్లైనా మట్టేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు రోడ్లు కొంతవరకు నయమైనాయా లేదా అని అడుగుతున్నా. ఇక్కడే మా మంత్రి ఉన్నాడు, ఇక్కడ జనార్దన్ రెడ్డి. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఇప్పటికే ఒక 2000 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు పెట్టి పార్ట్ హోల్స్ లేని రోడ్లు వేయడానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో R&B రోడ్లన్నీ పర్ఫెక్ట్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, గడిచిన సమయం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాను. అభివృద్ధి చేస్తానని చెప్పాను. అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిన ఆదాయాన్ని మళ్ళీ సంక్షేమానికి ఇచ్చి అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్ళు సమయం తీసుకున్నారు పింఛను పెంచడానికి. ఈ పేదోళ్ళకి పింఛను పెంచాలంటే మనసు రాలా. 250. మళ్ళా అందరూ అడిగితే మళ్ళా 2 ఏళ్ళ తర్వాత ఇంకొక 250. 5 ఏళ్ళు పెట్టింది. నేను ఆలోచించాను, నా పేదవాళ్లపై నుండే ప్రేమతో ఆ కుటుంబానికి పెద్దగా ఉండాలని, పెద్ద కొడుకుగా ఉండాలని ఒకేసారి 4000 రూపాయలు చేశాం. ఏం తమ్ముళ్ళు పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చా, నా ఎన్నికైంది జూన్లో, అవునా కాదా? ఒక మాట చెప్పాను, మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొకటి చేశాను, మొదటి తారీఖు వస్తే మర్చిపోకుండా ఇవ్వాలని
పేదల సేవలో ప్రతి ఒక్కరూ వెళ్ళాలని అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు, ఎన్డీఏ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకోమని చెప్పా. మనం ఇవ్వాల్సిన పింఛన్ ఇచ్చి సరిగా అందిందా లేదా అని కనుక్కోమని చెప్పాను. మిమ్మల్ని పంపించడమే కాదు, మళ్ళీ నేరుగా ఫోన్ చేసి